సో మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసిన అవినీతిని కక్కిస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వింటుంటారు. కొన్ని ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి. ఏమైనా నమ్మకం కనిపిస్తున్నదా వీటి మీద? ఎందుకంటే పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్నది తెలంగాణలో. దాదాపు కొన్ని లక్షలాది ఎకరాల భూమి కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ధరణి లాంటి పోర్టల్ తీసుకురావడం వల్ల. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల అవినీతి జరిగింది. 50-60% అవినీతి జరిగింది. సో ఇట్లాంటి వాటి విషయంలో వీళ్ళు మేము ఏదో చేస్తామని అంటున్నారు. నమ్మకం ఏమైనా కలుగుతున్నదా మీకు? నేను 30 ఏళ్ళ నుంచి వింటున్నా ఈ మాటలు. ప్రధానమంత్రులు మాట్లాడారు, కక్కిస్తాం తెప్పిస్తామని. ముఖ్యమంత్రులు మాట్లాడారు. స్వయంగా మోడీ గారు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొస్తే భారతదేశాన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు, నేను చేసేస్తా అని మొదటి 5 ఏళ్ళలో చేసేస్తానని పోయింది. తర్వాత 5 ఏళ్ళు పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లోకి పోబోతున్నా. అయితే పాలక వర్గాల మధ్యన తీవ్రమైన వైరుధ్యాన్ని ఎవరు పెంచుకోరు. ఆ గత పాలకులు, తర్వాతి పాలకులు వాళ్ళ మధ్యన సయోధ్య ఉంటుంది. ఓకే, గద్దరన్న రాశాడు, భలే ఉందిరు మన అసెంబ్లీ, ఇటోడు అటు కూసుండు, అటోడు ఇటు కూసుండు, భలే ఉందిరు మన అసెంబ్లీ అని. కనుక ఈ ఇటోడు అటోడు మారినంత మాత్రాన ఇక్కడ మౌలికంగా మారేది ఏమి ఉండదు. ఎవరైనా సరే చేసేటప్పుడు చాలా పగడుబందిగా వాళ్ళు అవినీతి చేసినా, దోపిడీ చేసినా, కూడబెట్టుకున్నా చాలా పద్ధతి ప్రకారం ప్రభుత్వానికి ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం పేపర్ మీద పగడుబందిగా నడిపిస్తారు. ఎక్కడైనా చిన్నగా మిస్ అయితే ఏదో నోట్లో ఒకటి తప్పిస్తే 99% పగడుబంది ఉంటాయి. ఎవరికి దొరకరు. ఒకవేళ దొరికినా వాళ్ళ మధ్యన ఉండే పాలకవర్గాల మధ్యన ఉండే అండర్స్టాండింగ్ అనేది ప్రజలని మోసం చేయడం కోసమే ఉంటుంది. ఈ దేశంలో కులపరమైన అండర్స్టాండింగ్ ఉంటుంది, వర్గపరమైన అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇవే కాకుండా వీళ్ళ మధ్యలో ఒక కార్పొరేట్ శక్తులు ఉంటాయి. గత ప్రభుత్వంతో పనులు చేయించుకున్న కార్పొరేట్ శక్తులు, కంపెనీలు మళ్ళీ ఈ ప్రభుత్వంతో పని చేయించడానికి అదే కార్పొరేట్ కంపెనీ వస్తుంది. వచ్చినప్పుడు ఈ గత ప్రభుత్వం ఏమైనా తప్పిదాలు చేసి ఉంటే ఆ కార్పొరేట్ కంపెనీ ప్రయోజనం కోసమే తప్పిదం చేసి ఉంటుంది. కనుక మళ్ళీ అదే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తుంది కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి సమస్య అవుతుంది కనుక వాళ్ళు దాన్ని న్యూట్రల్ చేసి చేస్తారు. ఇప్పుడు L&T కంపెనీ ఏదైతే మన ప్రాజెక్ట్ ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. అదే L&T కంపెనీ ఇవాళ దేశంలో ఉండే పెద్ద పెద్ద పార్టీలకి ఎన్నికలకు కావాల్సినటువంటి ధనాన్ని సమకూరుస్తుంది. ఇక్కడ కూడా ఎంతో కొంత సమకూర్చి ఉంటుంది. ఇప్పుడు రేపు ఈ ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. అందువలన ఎవరు పైకి మాటలు చెప్పుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి కొన్ని పుకార్లు, కొన్ని మాటలు, కొన్ని నినాదాలు చట్టసభల్లో, పత్రికల్లో మనకు కనిపిస్తాయి. కానీ సారాంశంలో జరిగేది ఏముండదు. మళ్ళీ ప్రజలే మోసానికి గురి అవుతారు. అందుకోసం ఇప్పుడు ప్రభుత్వం అనవసరమైనటు విషయాల మీద చర్చ పెట్టి కాలయాపన చేయకుండా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది నువ్వు ప్రాసెస్ ప్రకారం ఆయా విషయాల మీద నువ్వు కమిటీలు వేయి, అది దర్యాప్తు చేస్తుంది. ఎంత దర్యాప్తు చేసి ఎంత నిజాయితీగా బయటకు వస్తుందో అది చూద్దాం, దాని పని అది చేసుకుంటుంది. వెంటనే మీరు ఒక్కొక్క రంగం మీద మీ కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్ళటం తప్ప ఇక్కడ ప్రజలు కొరిగేది ఏమి ఉండదు.